హై గైస్, ఐపీఎల్ 2026 మినీ యాక్షన్ ముందు 10 జట్లు రిలీజ్ చేసిన ప్లేయర్స్ ఎవరు, అలాగే మిగిలిన పర్స్ వాల్యూ ఎంత అనేది వీళ్ళో చూద్దాం. ఫస్ట్ రాజస్థాన్ రాయల్స్ టీం రిలీజ్ చేసిన ప్లేయర్స్ వచ్చేసరికి సంజు శాంసన్ మరియు నితీష్ రాణాని అయితే ట్రేడ్ చేశారు. ఇంకా కునాల్ సింగ్ రాథోర్, వజ్నిందో హసిరంగా, ఆశీషా తీక్షణ, ఫజిల్ ఫారూఖీ, ఆకాష్ మధ్వాల్, అశోక్ శర్మ, కుమార్ కార్తికేయని రిలీజ్ చేసింది. వీళ్ళు ఆక్షన్ లోకి 9 స్థానాలను భర్తీ చేసుకునేందుకు 16.05 కోట్ల పర్స్ వాల్యూ అయితే రాజస్థాన్ రాయల్స్ పరిలో దిగబోతుంది. రెండవ టీం కోల్కతా నైట్ రైడర్స్. వీళ్ళు హై ప్రైస్ తో కొన్న ప్లేయర్స్ ని రిలీజ్ చేసి హైయెస్ట్ పర్స్ వాల్యూ అయితే ఆక్షన్ లోకి వస్తున్నారు. కేకేఆర్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ వచ్చి లూనిత్ సిసిండా, క్వింటన్ డికాక్, రహమునుల్లా గుర్బాజ్, మోయిన్ అలీ, వెంకటేష్ అయ్యర్, ఆండ్రర్ రస్సెల్, చేతన్ సకారియా, ఆండ్రిచ్ నోటియా, స్పెన్సర్ జాన్సన్, మైక్ మార్కండిని అయితే ట్రేడ్ చేశారు. సో ఆక్షన్ లోకి 13 స్థానాలను ఫిల్ చేసుకునేందుకు 64.3 కోట్ల పర్స్ వాల్యూతో అయితే బరిలో దిగుతుంది కేకేఆర్ టీం. మూడవ టీం పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ తమ కోర్ టీం ని అయితే రిటైన్ చేసుకున్నారు. కానీ గ్లెన్ మ్యాక్స్వెల్ మరియు జాస్ ఇంగ్లీష్ ని రిలీజ్ చేయడం అనేది షాకింగ్ గా ఉంది. సో పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ వచ్చేసరికి జాస్ ఇంగ్లీష్, ఆరన్ హడీ, క్లెయిన్ మ్యాక్స్వెల్, కుల్దీప్ సేన్, ప్రవీణ్ దుబే. వీళ్ళ ఆక్షన్లోకి 4 స్థానాలని భర్తీ చేసేందుకు 11.5 కోట్ల పర్స్ వాల్యూ అయితే బరిలో దిగుతుంది. నాలుగో టీం ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ వచ్చేసరికి డి ఫెరారీని ట్రేడ్ చేశారు. ఫాఫ్ డ్యూప్లెసిస్, జైక్ ఫ్రైజర్ మెక్కరన్, సిద్దిక్యూల్ అటెల్, మాన్వంత్ కుమార్, దర్శన్ నల్కండే, మోహిత్ శర్మని అయితే రిలీజ్ చేశారు. మొత్తం 8 స్లాట్స్ ని ఫిల్ చేసుకునేందుకు 21.8 కోట్ల పర్స్ వాల్యూ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ బరిలో దిగబోతుంది. ఐదవ టీం గుజరాత్ టైటాన్స్. వీళ్ళు కూడా తమ కోర్ టీం ని అయితే రిటైన్ చేసుకున్నారు. వీళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ వచ్చేసరికి షెఫ్రాన్ రుథర్ఫోర్డ్ ని అయితే ట్రేడ్ చేశారు. మహిపాల్ లోమినార్, కరీం జనత్, దసున్ సనక్క, గ్రియాల్డ్ క్రోచి, కొల్వాత్ ని అయితే రిలీజ్ చేశారు. సో ఆక్షన్ లోకి 6 స్థానాలను భర్తీ చేసేందుకు 12.9 కోట్ల పర్స్ వాల్యూ అయితే గుజరాత్ టైటన్స్ బరిలో దిగబోతుంది. ఆరవ టీం లక్నో సూపర్ జైంట్స్. వీళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ ఆర్యన్ జుయల్, డేవిడ్ మిల్లర్, యువరాజ్ చౌదరి, రాజ్వర్ధన్ హంగరేకర్, ఆకాశ్ దీప్, రవి బిష్నాయ్, షమర్జీ జోసెఫ్ మరియు శార్దుల్ ఠాకూర్ అయితే ట్రేడ్ చేశారు. వీళ్ళ ఆక్షన్ లోకి 6 స్థానాలను భర్తీ చేసేందుకు 22.95 కోట్ల పర్స్ వాల్యూ అయితే లక్నో సూపర్ జైంట్స్ బరిలో దిగబోతుంది. ఏడవ టీం ముంబై ఇండియన్స్. వీళ్ళు తమ స్టార్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవడంతో పాటు 3 ప్లేయర్స్ ని అయితే ట్రేడ్ ద్వారా తీసుకున్నారు. అయితే ముంబై ఇండియన్స్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ వచ్చేసరికి సత్యనారాయణ రాజు, రేస్ టాప్లీ, కేఎల్ శ్రీజిత్, కరణ్ శర్మ, బెవెన్ జాకబ్స్, ముజీబర్ రహమాన్, లిజార్డ్ విలియమ్స్, విఘ్నేష్ పుతూర్ మరియు అర్జున్ టెండూల్కర్ ని ట్రేడ్ చేశారు. వీళ్ళు ఆక్షన్ లోకి 5 స్థానాలను భర్తీ చేసేందుకు 2.75 కోట్ల పర్స్ వాల్యూ అయితే ముంబై ఇండియన్స్ బరిలో దిగబోతుంది. 8వ టీం చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ వచ్చేసరికి రాహుల్ త్రిపాఠి, మనీష్ బేడి, ఆండ్రే సిద్ధార్థ్, డెవిన్ కాన్వే, దీపక్ హుడా, విజయ్ శంకర్, షేక్ రషీద్, కమలేష్ నాగర్కోటి, మతీషా పతిరానా, రచి రవీంద్ర మరియు రవీంద్ర జడేజా, శామ్ కరణ్ అయితే ట్రేడ్ చేశారు. వీళ్ళు ఆక్షన్ లోకి 7 స్థానాలను భర్తీ చేసేందుకు 43.4 కోట్ల పర్స్ వాల్యూ అయితే బరిలో దిగిపోతున్నారు. 9వ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వీళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ వచ్చేసరికి స్వస్తిక్ చికారా, మయాంక్ అగ్రవాల్, టిమ్ షిఫర్డ్, లియామ్ లివింగ్స్టన్, మనోజ్ బగ్జెజ్, లుంగి ఎంగిడి, బ్లెస్సింగ్ ముజ్రబానీ, మోహిత్ రాతి. వీళ్ళ ఆక్షన్ లోకి 8 స్థానాలని భర్తీ చేసేందుకు 16.4 కోట్ల పర్స్ వాల్యూ అయితే ఆర్సీబీ టీం బరిలో దిగిపోతుంది. 10వ టీం సన్ రైజర్స్ హైదరాబాద్. వీళ్ళు తమ స్టార్ ప్లేయర్స్ ని అయితే రిటైన్ చేసుకున్నారు. ఇంకా రిలీజ్ చేసిన ప్లేయర్స్ వచ్చేసరికి అభినవ్ మనోహర్, ఆత్రవే తైడే, సచిన్ బేబీ, వియాన్ ముల్డర్, సమర్జిత్ సింగ్, రాహుల్ చహర్, అడమ్ జాంపా మరియు మహమ్మద్ షమీని అయితే ట్రేడ్ చేశారు. ఆక్షన్ లోకి 10 స్థానాలను భర్తీ చేసేందుకు 25.5 కోట్ల పర్స్ వాల్యూ అయితే ఎస్ఆర్హెచ్ టీం బరిలో దిగబోతుంది.